హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా టిఫిన్ వచ్చేసి ఆయకుడు. నేనైతే ఫస్ట్ ఇడ్లీ పిండి ఇలా రుబ్బి పెట్టుకున్నాను, కొంచెం ఉప్పు వేసి కలిపాను అనమాట. ఆయకుడు పాత్ర ఉంటే పాత్రలో వేసుకోండి, లేదు అంటే ఇలా ఒక గిన్నెలోకి అయితే ఇలా నీళ్ళు తీసుకున్నాను. నేను నీళ్ళు తీసేసుకొని ఒక క్లాత్ని ఇలా పెట్టుకోండి, తడిపేసాను. ఇది మొత్తం పెట్టేసి దీనికి కూడా ఇలా కట్టేసుకోండి, ఇలా గట్టిగా వచ్చేలాగా కట్టుకోవాలి. ఇలా ఏంటంటే ఆయకుడు నెయ్యి కాంబినేషన్లో చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా ఆయకుడు ఎక్కువ చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం, ఇప్పుడు ఎవరు తినట్లేదు. ఇట్లా అంతకుముందు ఇడ్లీ పాత్రలాగా ఆయకుడు ఇంక కూడా కొంచెం పాత్ర ఉంటుంది, రెండు వేసేది పాత్ర ఉంటుంది, దానిలో కూడా ఇలా క్లాత్ వేసుకొని వేసుకోవాలన్నమాట. సో ఇలా వేసుకొని ఇది మొత్తం కొంచెం ఉప్పేసాను, కలిపేసేయాలి. సో ఇది అన్నీ పెట్టుకున్నా, సో దీనిపైన వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం మందంగానే ఉంటుంది. ఇది ఏదైనా మనకు తీయడానికి వీలుగా ఉండే ప్లేట్ని కానీ, లేదంటే ఏదైనా ప్లేట్ బోర్లు ఇచ్చేసేయండి. ఇలా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకొని నేను ఇలా ఇడ్లీ పాత్ర మూత అయితే పెడుతున్నాను అనమాట. మనకి ఈజీగా కుక్ అవుతుంది. కుక్ అవగానే కూడా దీని నుంచి వస్తుంది కదా, తెలుస్తుంది. సో ఉడికిన తర్వాత చూడండి ఎలా ఉంటుంది. కాల్సిపోతుంది కదా, అయిందో లేదో అని చెప్పేసి ఒకసారి చెక్ చేద్దాం. ఇంకా ఇది హీట్ కూడా అవ్వలేదు, అవుతూ ఉంది. వాటర్ కాగాలి కదా, కొంచెం టైం పడుతుంది. సో ఇలా పొగలు వచ్చేస్తున్నాయి కదా, మనకు అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ విజిల్ కూడా పెట్టాను, దగ్గరికి చుట్టాను, ఉడికిపోయింది చూడండి. సో దీన్ని తీసుకోవడమే, ఇంకా దీన్ని తీసుకొని నెక్స్ట్ దాన్ని వేయడమే. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తీసిన తర్వాత చూపిస్తాను నేను. ఇప్పుడు ఆపేస్తాను స్టవ్. దీన్ని అయితే తీస్తున్నా. కొంచెం ఇది ఆరితేనే తీయడానికి వస్తుంది యాక్చువల్గా. అయితే ఇది నేను ఆఫ్ చేయకుండా ఇంకా మనం వేయాలి కదా, అందుకని చెప్పేసి ఇలా తీస్తున్నా. మరీ అంత మందంగా వేయలేదు, అలా అని మరీ అంత పలుచగా కూడా వేయలేదు. నేను మాదిరిగా వేసాను అనమాట. చూసారా ఇలా వచ్చేసింది ఇదన్నమాట. చెప్పు చూడు, ఈ వేడివేడి దానిపైన నెయ్యి కారం వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను ఇంకోటి వేస్తాను. ఈ ఆవిరి వచ్చిందంటే చాలు, తొందరగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఫస్ట్ దానికి అంత టైం పడుతుంది, తర్వాత దానికి ఏమంత టైం పట్టదు. హెల్దీ కూడా ఇది. సో వేసేసుకున్నా, ఇలానే మూత పెట్టేస్తాను. ఇది చాలా తొందరగా అయిపోద్ది, ఇంకా ఆవిరి అయిపోయింది కదా. ఓకే, సో ఇదైతే చాలా త్వరగా కుక్ అయిపోతుంది. అది చూడండి, ఇలా పొంగుతుంది బాగా. ఆవిరి బాగుంది కదా, చాలా హెల్దీ అనమాట. ఇది బాగుంటుంది, నెయ్యి ఉంటే సూపర్ కాంబినేషన్ అసలు. వచ్చేసింది చూసారా, ఎంత రెడీ అయిపోయింది మనకి ఈజీగా. ఇప్పుడు దీనిలో ఇంకోటి వేసుకోవడమే. వేస్తాం ఇంకోటి. సో ఇంక ఇది తీసేసిన తర్వాత నెక్స్ట్ ఇలా వేసేసుకోవడం అనమాట. ఇది తొందరగా అయిపోతాయి, ఇంకా ఆవిరి ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇలా మూత పెట్టేసుకుంటున్నా, అయిపోతుంది. అయితే నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నా, ఇంకా నెయ్యి దీనిపైన ఇలా వేసేసుకోవడమే అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యిలో గోదావరి కూడా ఎక్కువ ఉందన్నమాట. సో దీనిలోకి ఇంకా లైట్గా చిల్లిక కూరలో వేసుకుంటాం కదా కారం, ఎంత సూపర్ కాంబినేషన్ అంటే మామూలుగా కాదు. దీని టేస్ట్ మనం ఎంత ఇచ్చినా కొనలేమనిపిస్తుంది, అంత బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. దీనికి కాంబినేషన్లో నెయ్యే దీనికి సూపర్ టేస్ట్ అనమాట. ఇలా నెయ్యిలో కంప్లీట్గా నంచుకొని తింటుంటే దాని టేస్టే వేరే లెవెల్. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి.